ధనుర్మాసం 22వ పాసం. ஆங்கன் மாநிலத்தர் அரசர்தபிமான பங்கமாய் வந்து நின் பள்ளி கத்திற்கீழே செங்கருமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கீங்கினி வாயச் செய்த தாமரை பூ போலே செங்கன் சிரிச்சிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யனும் எழுநாற்போல் ஆங்கினிருந்தும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் ఎంగల్ మేల్ సేబం ఇరిందేలోరెంబావాయ్. సుందరం విశాలమనగు మహాపృథివి మండలం నంతను ఏలిన రాజులు తమ కంటే గొప్పవారు లేరనేది అహంకారమును వీడి తమను జయించిన సార్వభౌముని సింహాసనం క్రింద గుంపులు గుంపులుగా చేరియున్నట్లు మేమును అభిమాన భంగమై వచ్చి నీ సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరియున్నాము. చిరుగంట ముఖము వలె విడియున్న తామర పువ్వు వలె వాత్సల్యముచే ఎర్రగానున్న నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరింపచేయుము. సూర్యచంద్రులు ఇరువురు ఒక్కసారి ఆకాశమును ఉదయించినట్లు చెందది నీ 2 నేత్రములతో మా వైపు కటాక్షించితివా మేము అనుభవించియే తీరవలనది శాపం వంటి కర్మ కూడా మమ్మల్ని వీడిపోవును. స్వామి ఎట్లు మేల్కొనవలనో వివరించి తన తిరునేత్రముతో కటాక్షించమని ప్రార్థించిరి.